ఖుషి ఖుషి తిను. నేను చదువుకోవాలమ్మా, తర్వాత తింటానులే. సరే. నేను అన్నయ్యలను గనక పిలవగలిగితే చెల్లెలిగా వాళ్ళకి భగిని హస్తభోజనం పెట్టినట్టు అవుతుంది. చిన్నన్నయ్య వదినను ఒకరినొకరు చూసుకునేలా చేసినట్టు అవుతుంది. వాళ్ళిద్దరినీ కాసేపైనా దగ్గరగా ఉంచగలిగితే అపార్థాలు మనస్పర్ధలు పోయి వాళ్ళ ప్రేమలు ఆపేక్షలు బయటపడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోను. కానీ పిలిస్తే వాళ్ళు రావడానికి ఒప్పుకున్నా ఈ ఇంట్లో వాళ్ళు రానిచ్చేలా లేరే. వీళ్ళని ఎలా ఒప్పించాలి? You ఏం డూయింగ్? నథింగ్ డూయింగ్. అవును ఫ్రెండు, నువ్వు మార్నింగ్ నుంచి కనిపించలేదేంటి ఫ్రెండు? చిన్న పనోటి ఉంటే బయటికి వెళ్ళానమ్మా. ఎందుకు? నాతో ఏమైనా పనుందా? ఉందని చెప్పు ఖుషి. నీతో పనుందంట ఫ్రెండు. ఏం పను? వదిన భగిని హస్తభోజనం పెడుతుంది. అవునవును, కీర్తి ఇందాకే నాతో చెప్పింది. నన్ను కూడా ఇంట్లోనే ఉండమంది. ఖుషి, మీ ఫ్రెండ్కు చెప్పు నేను కూడా భగిని హస్తభోజనం పెట్టాలనుకుంటున్నానని. పెట్టుకోమని చెప్పు. కానీ వాళ్ళ అన్నయ్యలు రావాలి కదా. మా అన్నయ్యలతో నేను మాట్లాడతానులే ఖుషి. కానీ వాళ్ళు రావడానికి ఈ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి కదా. అది కూడా నిజమేలే. మా అన్నయ్యలు రావడానికి ఈ ఇంట్లో వాళ్ళని మీ ఫ్రెండ్ ఒప్పించాలి ఖుషి. నేనా? మరి నేనా? నువ్వే కదా ఫ్రెండు ఒప్పించాల్సింది. అలా అయితేనే మీ ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు పెట్టే భోజనం తినాలి. లేదంటే భోజనం చేయడానికి వీల్లేదని గట్టిగా చెప్పు ఖుషి. అర్థమైంది కదా ఫ్రెండు. ఇంత క్లియర్ గా చెప్పిన తర్వాత అర్థం కాకుండా ఎలా ఉంటుందిలే ఖుషి. వాళ్ళ అన్నయ్యల్ని పిలవడానికి నేను మా వాళ్ళని ఒప్పించాలి, అంతే కదా? ఎస్. నేనా? ఏంటి సిద్ధు, నాకిచ్చిన మాట మర్చిపోయావా? నేను అడిగింది కాదనకుండా చేస్తానని నాకు మాట ఇస్తే ఇప్పుడే నీతో పాటు ఇంటికొస్తాను. మాటిస్తున్నాను. సరే. ఆహా, కాలం ఇక్కడే ఆగిపోతే ఎంత బాగుండు. ఇవాళ హుక్స్ పెడుతున్న ఈ చేతులే రేపు నా మెళ్ళో తాళి కడతాయి. కదలకు. థ్యాంక్ యూ సిద్ధు. మా అన్నయ్యలతో నేను మాట్లాడతానులే ఖుషి. కానీ వాళ్ళు రావడానికి ఈ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి కదా. కనిష్క ద్వారా కీర్తిని అడిగిస్తే? కనిష్క, చెప్పు సిద్ధు. నువ్వు కూడా నాకొక హెల్ప్ చేయాలి. చేస్తావు కదా? ఏం కావాలి సిద్ధు, చెప్పు, చేస్తాను. ఏం లేదు, కీర్తి భగిని హస్త భోజనం ప్రోగ్రాం పెట్టింది. ఓకే, నీ బ్రదర్స్ ఇద్దరు ఇక్కడే ఉన్నారు కదా, ఇంకేంటి? మేమున్నాం, కానీ మా హరీష్ బాబు కూడా ఉంటే బాగుంటుంది కదా అని.
కానీ దానికి కీర్తి ఎలా ఒప్పుకుంటుంది సిద్ధు? ఆ, కీర్తి ఒప్పుకోదు, కానీ నువ్వు ఒప్పించాలి. నేనా? నువ్వే కనిష్క. నువ్వు చెప్తే కీర్తి కాదనదు. నాకు ఆ నమ్మకం ఉంది. కనిష్క, ప్లీజ్ కనిష్క, ప్లీజ్. ప్లీజ్ కనిష్క, ప్లీజ్ కనిష్క, ప్లీజ్ ప్లీజ్. నువ్వు అంతలా అడగాల సిద్ధు? ఆ, నేనిప్పుడే వెళ్ళి కీర్తితో మాట్లాడతాను. సరే వెళ్ళు. సిద్ధు, ఇందాక నువ్వు అలా మాట్లాడడం నాకేం నచ్చలేదు. నేనేం మాట్లాడాను? ఆ తులసి బాధపడుతుందని చెప్పి నువ్వు కీర్తిని అంతలా బతిమాలడం నాకేం నచ్చలేదు సిద్ధు. ఆ, ఆయన చెల్లిని బతిలాడుకుంటే తప్పే ఉంది కనిష్క. ఎవరిని అని కాదు, నువ్వు ఎవరి కోసం బ్రతిమిలాడుతున్నావో అన్నదే నా పాయింట్. ఈ కనిష్కకి ఎప్పుడు తులసి మీద ఏడుపు. ఓ అదా. ఆ, మరి కీర్తి ఒప్పుకోవాలంటే ఏదో ఒకటి చెప్పాలి కదా. అందుకే టక్కున తులసి పేరు వాడేశా, అంతే. నిజంగా అంతేనా? నీ మీదొట్టు 100% అంతే కనిష్క. ఆ, లేకపోతే ముందు నిన్నెళ్ళి ఎందుకు అడగమంటాను చెప్పు. అయితే ఓకే. సరే, ఆ, నాకు చిన్న పని ఉంది, నేను వెళ్తాను. సిద్ధు, ఆ, ఆ, ఆ. అప్పుడేనా? కాసేపు ప్రేమగా మాట్లాడొచ్చు కదా. రోజు ఈ కనిష్కని ఎలా మేనేజ్ చెయ్యాలో ఏంటో.